ఈ కథ ఇప్పుడు జరిగినది కాదు, ఎన్నో ఏళ్ల క్రితం జరిగినది. వీడి పేరే గోపన్. రచయిత మనోహరన్ పులరే యొక్క వీరాభిమాని. చదవడం తెలిసిన ప్రతి తెలుగువాడికి మనోహరన్ పులరే ఉత్సాహాన్ని నింపుతారు. ప్రతి మంగళవారం చదివే వాళ్ళని కట్టిపడేసేటటువంటి పదాలను రాసే సొంతదారుడు. పెన్నుతో పేపర్ మీద ఇంద్రజాలాన్ని క్రియేట్ చేస్తాయి అతని కథలు. గోబన్ కూడా కలలు కన్నాడు, మనోహరన్ పులరిలాగా ఒక మంచి రచయిత కావాలి అని. అప్పటినుంచి గోబన్ రాయడం మొదలుపెట్టాడు. తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు అదే ధ్యాస, తన కథలు చదివి తెలుగువారందరూ పులకరించిపోవాలి అని. తను రాసిన మొదటి కథని తీసుకుని గోబన్ తన గురువుని చూడడానికి వెళ్ళాడు. గోబన్, సహజంగానే చెప్పవాలని కథ సుమారుగానే ఉంది. సార్, నా అతిపెద్ద ఆశ మీలా రచయిత కావాలని. అది ఒక మంచి కోరికదా అని, మంచి రచయిత కావాలని జీవితంలో అనుభవం ఉండాలి, మంచి వినే పట్ర కావాలి, మమ్మల్ని చుట్టి ఉండే మనుషుల్ని, స్నేహితుడిని, శత్రువుని, మమ్మల్ని అరిముఖం లేగాండ వాళ్ళని కథాపాత్రంగా చూసే మనస్సు రావాలి, అన్ని మీ రాతలు ఎత్తొచ్చేకి తెరమ కావాలి. అవన్నీ ఉన్నాయి సార్. ఇది అన్నీ ఉంటాలు, ఇచ్ఛాశక్తి కండిపుగా కావాలి. అది కూడా ఉంది సార్. గోబన్, మీరు ఉన్మగానే రచయిత కావాలని మీరు అవుతారు. థ్యాంక్ యూ సార్. సార్, మీరు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. నేను ఈ రోజు నుంచే మొదలు పెడతాను. మీరే నా గురువు. గోబన్, ఒక నిమిషం ఉండు. నీ పత్రాలు చదివే వాళ్ళకి మంచి అనుభవం ఇవ్వాలి, చదివే వాళ్ళకి ఉండే కథాపత్రంగా ముడించవాలి. రాసిన పత్రాన్ని మొదటి ఒక సాధారణ మనుష్యానికి చదివేకి వాడు నీ రాసిన కథాపాత్రంగా మారినాడని గోబన్ మీరు సాధించిన అర్థం. వనగ గోబన్ తొరందు రాస్తాం. అలాగే సార్. గోబన్ మళ్ళీ రాయడం మొదలుపెట్టాడు. తన మొదటి నవలకి పేరు పెట్టాడు గీత. కథాపాత్రలు ఒకటి తరువాత ఒకటి ఇబ్బంది లేకుండా తన మనసులో స్పష్టంగా వచ్చాయి. వాక్యాలు ఒకదాని తర్వాత ఒకటి అలల్లాగా వచ్చాయి. వాక్యాలు చినుకుల్లా పడి ఏరులై పారి కథ అనే కడల్లో కలుస్తూనే ఉన్నాయి.
ఆఖరి వాక్యాన్ని రాసిన గోబన్ కింద శుభం అని రాశాడు. కానీ ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఈ బ్యాగ్ని పెట్టేసి వస్తాను. ముందు కూర్చో. నేను నీకు ఉపన్యాసం చెప్పాలి, ఆ తర్వాత మిగతావి. రేయ్, ఈ జీవితం అనేది ఒక రేస్ లాంటిది. అందువల్ల నాతో ఎటకరగా నడుచుకున్నామనుకో చేతులు కాళ్ళు ఎరకొడతాను. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళలేవు. అలాంటిదేం లేదు మామయ్య. మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు ఒక మంచివాడిగా వెళ్ళాలి. జరిగినవన్నీ మర్చిపో. ఈ మావయ్య దగ్గర నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి, నీకు కూడా నేర్పిస్తాను. ఆ బాబా నీకు అన్ని ఆశీస్సులు ఇవ్వాలి. జరిగిన వాటి గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. ఈ ప్రేమ అనేది ఈ వయసులో మామూలే. కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. నువ్వు ఫెయిల్ అయ్యావు. ఈ ప్రేమ దోమ లేని వల్లే నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో చూడు. బాబా, మీరే మమ్మల్ని కాపాడాలి. ఏయ్ మామయ్య, పొద్దున్న 5ంటికి యోగా చేయాలి. అది నాకు అవసరం అంటారా? అవసరమే. మచన్, ఏమైంది? ఇప్పుడేరా వచ్చి చేరుకున్నాను. ఎక్కడ నీ పుష్పంగనన్ మామ? ఆయన అటువైపు ఉన్నాడ్రా. అతని వాటము, అతని యోగా మావైపోయాడ్రా. కానీ ఇలాంటి వాడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోరా. అట్లీస్ట్ మీ అమ్మ నేను వచ్చి నెమ్మదిగా ఉంటారు. ఈ మారి సమయంలో తావు మారి ఉండేదే మంచిది. నీకు రిలాక్సేషన్గా ఉన్న అడ్జస్ట్ చేసి ఉండుకో. అదంతా ఆలోచించే ఓర్చుకుంటున్నాను. పాత విషయం తలిచి డిప్రెషన్ కాగే ఉండగా. పొర ఎదవా, ముందు ఫోన్ పెట్టరా. నేను ఈ చోటుని జల్లెడ పడతాను. చిలకలు ఏమైనా ఉన్నాయేమో. అప్పుడప్పుడు కాల్ చేయరా. ఈ సమయంలో నీ ఆటని విడిచాలవే. నడీని బాయ్. ఓకేరా బాయ్. మనగా ఆ వీడియో వైరల్ అయింది. 6 లక్షల వ్యూస్. కమెంట్స్ ని చూసి నవ్వి కడుపు నొప్పిదా. ఫోన్ పెట్టరా ఎద్దవా. మనీ 12 అయింది. నీ ప్లాన్ దా ఏంటి మొదటి చెప్పు. మామ, ఇది క్రిస్మస్ నైట్ రా. నేను ఎంజాయ్ చేయాలి. దానికి ఎంత రిస్క్ అయినా చేస్తాను. రిస్క్ అని ఎత్తే మొదటి యోచి చూసుకో. యాక్చువల్లీ ఇది రిస్కే కాదు. వాళ్ళ ఆయన గల్ఫ్లో ఉంటాడు, తను ఒంటరిగా ఉంటుంది. మాకిది మొదటి క్రిస్మస్ రా. సరే మచ్చవాడ్రా నువ్వు. వేరేం చెప్పేది. పెద్దవాడ్రా నువ్వు. నా వల్లనే ముడియదు. టెక్నాలజీ మనం యూజ్ చేసుకోవాలరా. మనుషుల అవసరానికే కదా దాన్ని కనిపెట్టారు. నువ్వెందుకురా ఫేస్బుక్లో తిరుగుతున్నావు? ఇన్స్టాలోకి వచ్చి చూడు. అక్కడే అసలైన ఆట ఉంది. చూసే ప్రతి అమ్మాయిని ఫాలో అవ్వచ్చు. వాళ్ళు వేసే పోస్టులకి లైక్లు, కామెంట్స్ వేస్తే చాలు, ఖచ్చితంగా ఎవరో ఒకరు చెక్కుతారు మామా. అని నట్టనడు జాములో దాని ఇంటికి పోయేది వచ్చేదని. అందులోనే రా ఉంది మజా. ఏదో సినిమాలో ఎస్టీఆర్ వెళ్తారే ఆ విధంగా. ఓ, వాళ్ళకి అద్దా నచ్చింది. వాళ్ళు అద్దా ఎదురు చూసారని చెప్పేవి. అద్దానే అదేరా మామా. లే దా వచ్చేసాం. తన ఇల్లు ఇక్కడ పక్కనే. బండిలో వెళ్ళడం అంత సేఫ్ కాదు. బండి తొయ్యి. దా తొయ్యిరా. ఎక్కడికి వెళ్తున్నావురా? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. నాను ఇక్కడ. నువ్వు లోపలికి వచ్చి ఏం చేస్తావురా? నే అక్కడ వస్తాను, ఇక్కడ ఉంటాను. ఒకటిదానా? సరేరా. తెలియంటే ఊర్రా ఇది. నాకేమో కొల్ల భయంగా ఉందిరా.
రే ఒక ప్రేమికుడు ఇప్పుడు వెల్ ప్లాన్డ్గా ఉంటాడు. డోంట్ వరీ, రా. నువ్వు ఇలా భయపడకూడదురా. లేదు, దానికి ఏం వయసు ఉన్నా ఒక 30-35 ఉంటుంది. నిన్నీవిడ వయసు దాస్తిపోలనే. అందులో ఉన్న రహస్యం నీకు తెలియక అలా మాట్లాడుతున్నావురా. 30 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు ప్రేమని పంచుతారు మామ, అదే విషయం. ఉన్మగానా? అవునరా, రా. ఓహో, నువ్వు పెద్ద మాయగాడ్రా. రే ఇలా గింతుకుంటూ వెళ్ళకూడదు. పిల్లిలాగా మెల్లగా వెళ్ళాలి. మనం నడుస్తున్నట్టు ఆ భూమికి కూడా తెలియకూడదు. ఓకే. రే ఓవర్గా చేయకురా. ఎవరికి సందేహం రాకుండా ఉండేలాగా నార్మల్గా నడవరా. వీడితో పని పూర్తి చేసే లోపల తల ప్రాణం తోక్కొచ్చేలా ఉందే. రే ఇదేరా ఇల్లు. నే పోయి బెల్ కొట్టా. రే నువ్వెక్కడికి? నే వచ్చి టీ తాగాను. నువ్వు నీ పని చూడు. రే నేను ఒంటరిగా వచ్చానురా. అది కూడా డెహ్రాడూన్ నుంచి ఒంటరిగా వచ్చాను. దీన్ని చూసావా? డెహ్రాడూన్ మొసోరీలో మాత్రం దొరికే మొసోరియన్ ఫెన్నీ. ఆడబావి. ఇది తర్వాత ధర్మంతర తీసిన పట్టచారేందనా? అది నీకు, నాకిది మొసోరియన్ ఫెన్నీ. నువ్వు ఉన్నతా ఉండి ఎక్కడో పోయింది లేదు. ఇదిలో మొజోరన్ ఫినియా? నువ్వు పోయేదని సరిదా మాక్సిమం 1 hour. నా వల్ల దోమలు కొల్లసేవి నిలముడిదు. రే నువ్వు ఇక్కడ నిల్చుంటే చాలు. ఎవరైనా వస్తే ఒక చిన్న సిగ్నల్ ఇవ్వు. ఒక విసులు కొత్త చాలా. అలా వద్దు, చాలా సినిమాల్లో వచ్చేసింది. అలా కాకుండా ఇంకేమైనా చెయ్యి. నా మొబైల్ పెట్టి సౌండ్ ఇచ్చేదా? చాలు. అయ్యో 1 నిమిషం, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా. పైకి వస్తావురా? దర్ ఇస్ అ ప్లాన్ బి. ఏమిరా చెప్పు. రే నేను అక్కడికి వెళ్ళి నీకు కాల్ చేస్తే ఓకే కదా? ఓ మంచి ఐడియారా. ఓకేరా, సీ యూ. ఏ ఉండ్రా. నా ఏంట్రా? మొబైల్ నువ్వు ఫోన్ చేసావు మొత్తం ఆన్ ఉన్నారా? టోటల్ ట్రాష్. దెర్ ఇస్ ఎ ప్లాన్ సి, డోంట్ వరీ. నీ దగ్గర ఇంకా టపాసులు మిగిలి ఉన్నాయి కదా? ప్లాన్ సి. ఏదైనా సమస్య వస్తే ఒక టపాసుని పేల్చు. ఏదైనా సమస్య ఓకే. వస్తే మాత్రమే. సమస్య గనక కొనసాగింది అంటే 2వ టపాసును కూడా పేల్చు. నువ్వు 3వ టపాసు పేల్చే లోపల నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. ఇది కొల్ల మంచి ఐడియా. బాణాసం చేర్చా చుట్టి సందేహం రాదా? క్రిస్మస్ రా, సెలబ్రేట్ చేసుకుంటున్నావు అనుకుంటారు. వెళ్ళొస్తాను. ఏ, నువ్వు ఎందుకు చెవురెక్కిపోయావు? ఫ్రంట్ గేట్లో వెళ్ళు. రేయ్ అందులో ఏముందిరా థ్రిల్లు? గోడ దూకి వెళ్ళడంలోనే ఉందిరా అసలైన థ్రిల్లు. ప్రేమికులంటే రిస్క్ తీసుకోవాలి. అలాంటి వాళ్ళంటేనే నా చించుకి ఇష్టం. ఓకే మచ్చన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. నేను తలుపు తెరుస్తాను. వద్దు, ఇంకాసేపు నిన్ను ఇలా చూసుకుంటాను. ఏ మాయ చేసేవాళ్ళు నాగ చైతన్యలాగా. ఛ, అలా చూడకు, నాకు సిగ్గేస్తుంది. సరే నేను అటువైపు నుంచి వస్తాను, నువ్వు తలుపు తీ. హిమాలయాల్లో టాప్లో బైక్ మీద నేనున్నప్పుడే క్రిస్మస్ గిఫ్ట్ కావాలని చించు నన్ను కాల్ చేసి అడిగింది. వెంటనే 100 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చాను నా చించుని చూడ్డానికి. మౌంటైన్ మీద బుల్లెట్ ఎక్కుతుందా ఏంటి? తర్వాత జమ్మూ నుంచి అడవి కింద ఒక షార్ట్ కట్ ఉంది. నేను మేజర్ రవి ఆ దారిలోనే వచ్చాం. సినిమా వాళ్ళే నీకు తెలుసా? మీరు ఎందుకు సినిమాలు యాక్ట్ చేయకూడదు? చాలా స్మార్ట్ గా ఉన్నారు కదా. నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా. నాకు ట్రావెల్ చేయడం, బుల్లెట్, హిమాలయాలు ఇవంటేనే ఇంట్రెస్ట్. ఇప్పుడు దేంట్లో ఇంట్రెస్ట్? అది నా చించు మీద మాత్రమే ఇంట్రెస్ట్. ముసోరియన్ ఫెనీ, నా అందాల రాశికి ఈ మనోజ్ ఇచ్చే బహుమతి. ఇంకా వీడు రాలనే. నే ఇక్కడ దమ్ వేసా, నువ్వు అక్కడ దమ్ వేయి. నీకు గుర్తుందా నేను మొట్టమొదటిసారిగా నీకు పోస్ట్కి లైక్ వేయడం? మర్చిపోగలనా? అప్పుడు నేను డెహ్రాడూన్లో ఉన్నాను, ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నాను. ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఈ గడపెట్టిన గది లోపల. వాట్స్ నెక్స్ట్? అంతా నీ ఇష్ట ప్రకారమే. బాగా అనమాట వల్ల చూ.
அடி இன்பக் குயிலே நீயே காதல் ராணி விரல் பட்ட நொடியில் நீ என் மோக வீணை காமனின் பைங்கிலி காதலின் தேன் துளி காதலின் பைங்கிலி காதலின் தேன் துளி ஓ ஓ அடி இன்பக் குயிலே நீயே காதல் ராணி விரல் பட்ட நொடியில் நீ என் மோக வீணை காமனின் பைங்கிலி காதலின் தேன் துளி காதலின் பைங்கிலி காதலின் தேன் துளி ஓ ஓ ఇదేంటిది కొత్తగా? ఇది ఇలాగే చేస్తారు. ఆ, మొత్తం కట్టి పడేసి నోరు మాత్రం కట్టకు, ముద్దు పెట్టలేం కదా. അച്ചോ മാറ്റണോ സിഗ്നൽ ചെയ്യണേ. അയ്യോ കണ്ണും കാത്തിരുന്നു മണ്ണിലൊരു പൈതലിനാ കാതോടും കാതോരം കേട്ടിരുന്നു ദൈവപുത്രൻ പിറക്കുമെന്ന് ആകാശവീതിയിൽ ఎవరన్నా మీరు? క్రిస్మస్ ఎంజాయ్ చేసిన గాలి తీస్తా ఉంటాను. ఏ ఏరియా మీరు? అది ఆ సైడ్. జాయన్ వాళ్ళ ఇంట్లో కొత్తగా రెంట్కి వచ్చారు కదా. అవును. క్యాప్ వేసుకోండి, రండి పండగ చేసుకుందాం. వరండి రండి. പാടി ഉറക്കിടുവാനായി മനതാരിൽ നിനച്ചിരുന്നു. లే ఓరెల్నియో ఈ అర్ధరాత్రిలో తట్టేది తప్పులేదా? అరే రావడం లేదన్నా. అచ్చచ్చో అయ్యో అయ్యో మంట పెట్టండి గాలి సమయం. అవును అరే పోవన్నా. ఫస్ట్ వార్నింగ్. కట్లు విప్పు, కట్లు విప్పు, కట్లు విప్పు. అది ఊరేగింపు. నేను వెళ్ళి చూసొస్తాను. వెళ్ళకు వెళ్ళకు వెళ్ళకు, ఆగు, కట్లు విప్పు, వెళ్ళదు. ദൈവപുത്രൻ പിറക്കുമെന്ന് കണ്ണും കാത്തിരുന്നു മണ്ണിലൊരു പൈതലിനാ കാതോടു കാതോരം കേട്ടിരുന്നു ദൈവപുത്രൻ പിറക്കുമെന്ന് ദൈവപുത്രൻ പിറക്കുമെന്ന് നമ്മുടെ ദൈവപുത്രൻ പിറക്കുമെന്ന് കണ്ണും കാത്തിരുന്നു. అయ్యో ఇరుక్కుపోయాను. കാതോടു കാതോരം കേട്ടിരുന്നു ദൈവപുത്രൻ പിറക്കുമെന്ന് ആകാശവീതിയിൽ హే, ఏం చేస్తున్నావు? నా చెయ్యి వదిలు. వాడేమి అలా చేశాడు? బిడ్డ చేయి పెట్టి తీశాడు. అన్నా ఆవిడ భర్త ఆయన సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు అదే కదా ట్రెండ్. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నా చెయ్యిని వదిలు. రేయ్, మగాడ్లేని ఇంటికి వచ్చి అరాచకం చేస్తావరా ఎదవా? అయ్యో రే ఇక్కడికి రారా. అయ్యో తొందరగా రారా రే. ఏమైంది ఇతనికి? అయ్యో ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళి చచ్చాడో రే. రారా రే. అయ్యయ్యో, ఏ ఊరికి ఏమైంది? వచ్చి కాపాడరా రే. నన్ను కాపాడరా. మావయ్య ఏమైంది మీకు? వజ్రాసనంలో ఒక ప్రాణాసనం చేద్దాం అనుకున్నాను. ఆ, ఏమైంది? చేతులు కాలు చిక్కుకుపోయింది. ఎలా ఇప్పాలి మామ? నూడిల్స్ లాగా ఉంది. మెల్లగా రా రే. మామయ్య మీరు ఎక్కడి నుంచి ప్రారంభించారో ఒకసారి ఆలోచించి చెప్పండి. అది తెలిస్తే నేను ఎందుకు ఇంత కష్టపడబోతున్నాను రే. కాపాడరా రే, తొందరగా ఇప్పరా రే. ఒక్క నిమిషం వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నారా? గూగుల్లో కొట్టి చూస్తాం మామ. రే పాపిస్తోడా, ఇది దయచేసి వచ్చి ఇప్పరా రే. నా వల్ల కావట్లేదు. కొంచెం ఉండండి, ట్రై చేస్తాను. నన్ను పెట్టుకొని రోలింగ్ ఆడుతున్నావు ఏంట్రా రే. కాపాడరా. అరే ఏమైంది? రే అక్కడ పక్కన ఉండే వాళ్ళందరూ వస్తున్నారా రే. కాపాడరా నన్ను. అరే ఏం జరుగుతుంది? లేదు, ఆసనం మారిపోయింది అంతేగా మామ. ఏంటిది?
యోగాసనంలో కొత్త ఆసనం కనిపెడదాం అనుకున్నాడు. ఒరే ఆఖరికి ఇలా రివ్యూ అయిపోయాడు. చెప్పుకుంటా దీన్ని విప్పరా. కొంచెం హెల్ప్ చేయండి. ఇప్పుడు కాలు విడిచేసేయచ్చు. చేతులు ఎక్కడ పెడుతున్నారా రే? పక్కన అమ్మాయి ఉందిరా రే. అయ్యో కాస్త ట్రై చేస్తే దీన్ని విడదీసేయచ్చు. ఆ బాబానే నన్ను కాపాడాడు. బాబానా ముందెక్కడికి వచ్చి కూర్చో మామా. కూర్చోండి. మెల్లగరా. అయ్యో ఇదంతా అవసరమా మీకు? పోయినట్టుందిరా స్వామి. నువ్వెవరమ్మా? నాది పక్కిల్లే. బట్టలు వాష్ చేసేప్పుడు సౌండ్ వచ్చిందని నేను ఇక్కడికి వచ్చాను. నువ్వేం కంగారు పడద్దమ్మా. కొన్ని ప్రయత్నాలు చేస్తే ఇలాగనే అవుతుంది. ఇవి అన్నీ నాకు మామూలే. ఎందుకు మామ ఇదంతా మీకు అవసరమా? ఆ, నీ పేరేంటమ్మా? రాధిక. పిలిస్తే పిలిచిన వెంటనే రావడానికి ఒక మనిషి ఉంటే మంచిదే. అవునవును, నేను మామయ్య ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు సమస్య వస్తే పిలవగానే రావడానికి ఒకళ్ళు ఉండాలి కదా. మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారా ఏంటి? అవును. ఈ ఇల్లు చాలా సంవత్సరాలుగా లాక్ చేసే ఉంది. పోయిన 1 వీక్ మొత్తం సౌండ్ వస్తూనే ఉండింది. అప్పుడే అర్థమైంది ఎవరో వస్తున్నారని. మీరేనా వచ్చింది? లేదు లేదు లేదు, మేము రెంట్కి వచ్చాం అంతే. ఇంతకీ ఓనర్ ఎవరు? ఇంతవరకు నేను చూసిందే లేదు. ఒకసారి హరిద్వార్కి యాత్రకి వెళ్ళాను. అక్కడ ఒక స్వామిని కలిశాను. ఆయనే చెప్పాడు ఆయన ఇల్లు ఇక్కడ ఖాళీగా ఉందని. అలాగే ఇక్కడికి వచ్చాం. కొద్ది రోజులకి మేము ఇక్కడే ఉంటాం. అవునవును, నేను మామయ్య కలిసి యోగా మెడిటేషన్ అని కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటాం. ఓ సారీ, ఇంట్రడ్యూస్ చేసుకోలేదు కదా. బై ది బై, ఐఎమ్ మనోజ్ అండ్ దిస్ ఇస్ పుష్పాంగదన్. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? బామ్మగారు ఇంకా సరే, నేను తర్వాత కలుస్తాను. అలాగే. అక్కడేం చూస్తున్నావురా? నన్ను తీసుకెళ్లి లోపల పనిపెట్టరా. నేనేం వేడుక చూడలేదు. Water sparks like me. Touch me, tickle me. 3 years to my valley. Touch me, tickle me. 3 years to my valley. Kiss the best, spreading me. Awake my spirit, slow my blood. Kiss the best, spreading me. Awake my spirit, slow my blood. Kiss the best, spreading me. Awake my spirit, slow my blood. Kiss the best, spreading me. Awake my spirit, slow my blood. No, 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 no. Ra-da-da-da-da-da. చెప్పరా. ఏమచ్చా విశేషం? సెట్ అయిందా? పోరా, విశేషాలు ఏముంటాయి. ఆయనేమో పొద్దునే యోగా అనే పేరుతో ఏదో చేసి ఫ్లాట్ అయిపోయాడు. నేనే కుక్ చేస్తున్నాను ఇప్పుడు, గంజి కాస్తున్నాను. ఎందుకు పిలిచానని ఆ దోల్నే వచ్చేనే. నీకేమైనా కావాలన్నా? నా బంగారం, కొంచెం మందు తెరా. ఈ రోజు కనుక తెస్తే నువ్వే నా దైవం. ఏ మీ మామ అక్కడ ఉండేదనా? నువ్వు మందు కొనుక్కురారా, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఓకే ఓకే, నేను వచ్చేకి 2 గంటలు అయిపోయినా. వేరేమైనా కావాలన్నా? కొన్ని సిగరెట్స్ కూడా తీసుకో, స్టాక్ అయిపోయింది. ఓహో, నీకు మందు తవర వేరేం తెలీదా? భోజనానికి ఏం కావాలని అడిగాను. మత్తు మాత్రమేరా ఇక్కడున్న ఒకే ఒక రిలాక్సేషన్. సరే తీసుకొచ్చాను.
గూగుల్ మ్యాప్ ప్రాణం తీసేశారా? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను ఒక ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉండేనురా. అదే 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 ఆధారేదా సర్రా. రేయ్ రాయ్ ఒళ్ళెక్కిన మాది ఉంది. మనశ్శాంతి లేదు కదరా. మంచిగా ఉండేవి. అది విర్రా. ఏంరా నువ్వు పాత విషయమే తెలుసా ఉండేవి. రే నేను ఆ వీడియోని చూశాను మామా. వాళ్ళు 3-4 కెమెరాలతో అన్ని యాంగిల్స్లోనూ షూట్ చేశారు యాదవలు. నేటిగా చేల్చి 1156 కమాండ్స్. వాటిని లెక్కెడుతున్నావారా నువ్వు? అది ఒక టైం పాస్. రే నాకు అదంతా ప్రాబ్లం కాదురా, ఈ మావైతే పడలేకపోతున్నాను. కొన్ని రోజులు ఇక్కడే ఉంటే వచ్చేటప్పుడు స్వామీజీలా అయిపోతాను. సరే కానీ నువ్వు మన మ్యాటర్. అది సమస్య లేదే. ఒక నిమిషం మర్చిపోల్చుని. మర్చిపోండ్రా నేను. మళ్ళీ కలుద్దాం. ఏమైనా కావాలనే పిలి. అన్ని అవసరాలేరా. ఏం దొంగ పడి చేస్తున్నారు? లేదు ఏం లేదు, నా ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ ఏదో తీసుకొచ్చినట్టు కనిపించింది. అదేం లేదు, ఊరగాయ తీసుకొచ్చాడు అంతే. అర్థమైంది. బాటిల్ కింద పడి పలక్క ముందే మీరు లోపల తీసుకువెళ్ళండి. అలా అయితే ఇదే మీ ప్లానా? అంటే చూసేసారనమాట. చూసాను. ఎవరి దగ్గర చెప్పకండి. నేను చెప్పను. నిజం చెప్పండి, మీరు మావి గారు ఎందుకు వచ్చారు? ఎంజాయ్ చేయడానికి వచ్చారు? లేదు, మామయ్య చాలా డీసెంట్ అయిన మనిషి. అంటే మీరే డీసెంట్ కాదనమాట. లేదు అలాంటిదేం లేదు, నేను చిన్నగా అలా కొంచెం ఎంజాయ్ చేస్తానంతే. జరగనివ్వండి. ఈయనకి ఇంకా బుద్ధి రాలేదా? ఏం బుక్ ఇది? గీతనా? అయ్యో బాబా. ఇది అక్కడ చూసిన బుక్ కదా. ఎవరు? గోపాల్. ఏ గోబన్? ఇంతకుముందు నేను ఇక్కడే ఉండేవాణ్ణి. ఏంటయ్యా ఇంగ్లీష్ మూవీ ఎఫెక్ట్స్తో వచ్చావు? భయపడకరా. నేనెందుకు భయపడాలి? నువ్వెవరు? అసలు ఎలా లాక్ చేసిన ఇంట్లోకి వచ్చావు? మాకది చాలా సులభం. మాకా? మాకంటే ఏంటి అర్థం? నువ్వేం గాబరా పడకు, నేనొక ఆత్మని. సరిపోయింది. చూడ్డానికి ఏదో మ్యాజికల్ చేసుకునే వాళ్ళ ఉన్నావే. ఈ వేషాన్ని చూసంటున్నావా? లేదు, ఈ టోటల్ అంబియన్స్తో చెప్తున్నాను. కొంచెం ఈ డోర్స్ కొట్టుకోవడం ఆపుతావా? పాత ఇల్లు పడిపోతుంది. ఓ అది సరే, నన్ను చూస్తే భయం వేయడం లేదా? చూడ్డానికి బఫూన్లా ఉన్నావు, నిన్ను చూసి నేనెందుకురా భయపడాలి? సాధారణంగా మనుషులు ఆత్మల్ని చూస్తే భయపడి పారిపోతారు. నువ్వేంటి కూల్గా ఉన్నావు? అవును, ఆత్మ అని అంటున్నారు. ఈ డ్రాకుల జాతికి చెందినవారా? అవన్నీ మనుషులు సృష్టించిన కట్టుకథలు. ముక్తి లభించని ఆత్మలు, అదే కరెక్ట్. నేను ఒక ఆత్మని నేరుగా చూడడం ఇదే ఫస్ట్ టైం. తప్పుగా అనుకోకపోతే కొంచెం ఇటువైపు వస్తారా? తప్పకుండా.
అంటే నిజంగానే మీరు దెయ్యమా? భయపడకు, నేను నిన్నేమీ చేయను. సార్ ఎలా చనిపోయారు? కొబ్బరికాయ అంటే సత్యమని అర్థం కదా? అవును. అది పచ్చి అబద్ధం. కొబ్బరికాయ పడినందువల్లే నేను చనిపోయాను. ఎప్పుడు? అది జరిగి కొన్నేళ్ళవుతుంది. మన పరిచయం అయిపోయింది. ఇప్పుడు విషయానికి వస్తాను. నువ్విప్పుడు చదువుతున్నవే పుస్తకం, అది నాది. ఏది, ఈ పుస్తకమా? మీరు సంబంధం లేకుండా వచ్చినప్పుడే అనుకున్నాను. అంత పర్సనల్గా ఏం రాశారు? అది నేను రాసిన కథ అయ్యా. నాకిప్పుడు అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ పుస్తకాన్ని పూర్తి చేసింది, నేను చనిపోయింది ఒకే సమయంలో. సరే గాని మీరిప్పుడు రావడానికి కారణం ఏంటి? ఏం లేదురా, నేను రాసిన ఈ పుస్తకాన్ని ఇంతవరకు ఎవరూ చదవలేదు. ఎవరైనా చదివి అభిప్రాయాన్ని చెప్తే చచ్చిపోదాం అనుకుంటున్నాను. అరే, ఆల్రెడీ చనిపోయారుగా. నేను ఒక ఫ్లోలో అన్నానులే బ్రో. నువ్వు దాన్ని చదివి జెన్యూన్గా నీ అభిప్రాయాన్ని చెప్పు. ఏది ఏమైనా దీన్ని అచ్చువేసి చూసే అదృష్టం నాకు లేదు. చూడండి, నాకు ఆల్రెడీ పిచ్చెక్కున్నాను. ఇప్పుడు చదివే ముందు నాకు అస్సలు లేదు. కావాలంటే రేపు పగలు రండి, అప్పుడు చదువుతాను. ఏమయ్యా, నా పరిస్థితులు కొంచెం అర్థం చేసుకో. నేను పగటిపూట వెలుతురులో కిందకి దిగి రాలేను. అలా అయితే ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, మీరు తప్పుగా అనుకోకూడదు. మ్, మీకోసం నేను ఈ కథని చదువుతాను, కానీ నాకు స్పెషల్ పవర్ ఏమైనా ఇస్తారా? మీరు ఒక దెయ్యమే కదా, ఇప్పుడు యూస్ లేకుండా ఎవరు ఏం చేయట్లేదు. ఏంటి? లేదు, నేను అలా కనిపించకుండా మాయమైపోయేలాగా అలా ఏమైనా చేయగలరా? అది కుదరదు. నాలాంటి ఆత్మలు మాత్రమే కనిపించకుండా ఉండగలవు. ఇంకెవ్వరినీ అలా చేయలేం. మాయం చేసి కనిపించకుండా చేయలేను, కానీ ఇంకొకటి చేయగలను. ఆ? ఇంకేం చేయగలరు? ఈ పుస్తకాన్ని నువ్వు చదవడం మొదలుపెట్టాక అందులో ఏదో ఒక కథాపాత్రగా నువ్వు జీవించొచ్చు. ఆ కథ పూర్తయ్యేలోగా. ఇదేదో బానే ఉంది, కానీ కథ ఎలా ఉంటుంది? అవార్డు సినిమాలో ఉండదు కదా. చదివితే తెలుస్తుంది. మీరు చెప్తున్నదేమో నాకు అర్థం కావడం లేదు, కానీ ఊరికే టెస్ట్ చేద్దామని చదువుతున్నాను. హాయ్ గారు, ఇది కూడా ఆడపిల్లే. అయ్యప్పా, తీసుకెళ్ళి పడే. అన్నా, కథ చాలా టెర్రర్గా ఉన్నట్టుంది. కాదంటే అన్నీ ఉండాలిగా. మీరు చాలా గొప్పవారే, టాలెంటెడే. ఇంకోసారి చెప్పు. మీరు గొప్పవారు అని చెప్పాను. ఆహా, ఈ మాట చాలు నాకు. మిగతాది కూడా చదువు. కథ అంతా ఎలా ఉంటుందో అది చదివి నాకు చెప్పు. కాస్త వైలెన్స్ ఎక్కువగా ఉంది. ఇప్పుడే కదా మొదలైంది, ఇంకా చాలా ఉంది. ఈ కథ నీకు నచ్చింది కదా? నచ్చింది. మిగతాది కూడా చదువుతాను.
కావాలంటే నువ్వు నీకు నచ్చిన మొహాల్ని కథాపాత్రలుగా మార్చుకోవచ్చు. ఇప్పుడు చూసిన ఊరి పెద్ద ముఖం నాకొద్దు. పార్టీ పెద్ద విలన్ అని కథ స్టార్టింగ్లోనే అర్థమైపోయింది. ఇకపైనే కదా కథానాయకుడు వస్తాడు. అయితే ఆ టైంలో చెప్తాను నేను. సరే. ఇప్పుడు చూసిన ఊరి పెద్ద పెద్ద సైకో. క్రైమ్ థ్రిల్లరేగా ఇది? అవును, కంటిన్యూ. స్వామి, నేను చనిపోతే నా వంశం నాతోనే ఆగిపోతుంది. అలా జరగకూడదు. నాకొక అబ్బాయి కావాలి. దానికి ఎంత ఖర్చయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంతవరకు 4 పెళ్లిళ్ళు చేసుకున్నాను. ఆ 4 పుట్టింది అమ్మాయిలు మాత్రమే. చంపడం కన్నా నాకు వేరే దారి తెలియలేదు. దానికి ఏదైనా పరిహారాలు ఉంటే చెప్పండి, నేను చేస్తాను. ఎంత ఖర్చయినా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. పరిహారం ఉంది. దానికోసం మీరు ఇంకో పెళ్లి చేసుకోవాలి. అది అన్ని పెళ్లిటిలాగా ఉండకూడదు. నేను చెప్పినట్టు ఏ లోపు లేకుండా అది జరగాలి. ఈ రోజు నుంచి 7 రోజు లోపల ఒక కన్యని మీరు పెళ్లి చేసుకోవాలి. 7 రోజుల్లో అది ఎలా సాధ్యమవుతుంది స్వామి? దొరుకుతుంది. అలాంటి ఒక అమ్మాయి మీకు ఎదురు పడుతుంది. స్వామి, మీరు ఏ చెప్పినా నేను వింటాను. ఆ తర్వాత? ఇంకా ఆపలేదు. దేవనారాయణం గారు అడవి మనుషుల గురించి విన్నారా? వాళ్ళ బలని పట్టి ఈ అడవిని ఏలుకున్న వారే ఆ మనుషులు. ఒక్కరోజు మా తాతయ్యని చూడడానికి ఒక అడవి మనిషి వచ్చాడు. అప్పుడు మా తాతయ్య పెద్ద పూజారిగా ఉండేవారు. మాయ ప్లేట్లో అప్పుడే 12 దెయ్యాల్ని కట్టిపడే పెద్ద మనిషి ఆయన. ఆ అడవి మనిషి మా తాతయ్యని చూడడానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆ అడవి మనిషి తరాలకి ఒక బలమైన వారిసు కావాలని, ఆ వారిసులు వాళ్ళకు దక్కాలని భోజనం లేకుండా ఆయన గదిలో మందులు కనిపెట్టడానికి ఎన్నో పుస్తకాలని చూసి 12వ రోజు బయటకు వచ్చారు. మా తాతయ్య కనిపెట్టిన ఆ మందు ఇప్పుడు మా దగ్గర ఉంది. అలాగా? ఏంటది? కొంచెం కష్టమైన కార్యమే. గర్భవతిగా ఉన్న ఏనుగుని చంపి ఆ గర్భసంచుని తీసి తల్లిని బిడ్డని వేరుగా చేసి ఆ గర్భసంచుని ఎండలో గాయపెట్టి సూర్యుడు వెలుతురు దాని మీద పడాలి. సూర్యుడు అస్తమయలోపు గాయపెట్టిన గర్భసంచికి చుట్టూ నిప్పు పెట్టాలి. అలాగే 12 రోజు పూర్తి అయిన తర్వాత ఆ గర్భసంచి బూడిద అయిపోతుంది. ఆ బూడిదే ఇప్పుడు నీకు కావాలి. అది నాకు ఎక్కడ దొరుకుతుంది? దారి ఉంది. అడవి మనుషులు ఇంకా బతికే ఉన్నారు. నేను అనుకుంటే వాళ్ళలో ఒకడు ఆ బూడిదని తీసుకుని అడవి నుంచి వస్తాడు. అది దొరికిన తర్వాత ఆ అమ్మాయిని స్నానం చేసి ఆ తడిగుడ్డితో వచ్చి ఈ పూజలో కూర్చోవాలి. మంత్రాలు ఎక్కువ చెప్పాలి. అది పూసారి వాళ్ళు చేయకూడదు. అది ఎవరు చేస్తున్నారో వాళ్ళే మంత్రాలు మొత్తాన్ని చెప్పి తీరాలి. 14వ రోజు పూజ పూర్తి అవుతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయితో మీరు కలిస్తే మీకు ఒక అబ్బాయి పుడతాడు. ఇది తప్పక జరుగుతుంది. మంత్రాలు ఎప్పుడు ఓడిపోదు. మిమ్మల్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. వేరే ఆలోచించాల్సిన అవసరమే లేదు. నేను ఎలాగైనా బస్పాన్ని ఇక్కడికి తీసుకొస్తాను. రప్పిస్తాను. కానీ నేను చెప్పినట్టు పనిని చెయ్యండి. స్వామి, నేను మీకు ఏమి ఇవ్వాలో చెప్పండి. మీరు అనుకున్న కార్యాలు పూర్తి అవనివ్వండి. దాని తర్వాత చూద్దాం. అరే, ఈ అమ్మాయి ఎవరు? దేవి, దొరగారి సెటప్. అది సరే, ఎక్కడికో వెళ్ళిపోయారు.
ఏం ఆలోచిస్తున్నారు? ఇంకా నేను ఎన్నిసార్లు ప్రయత్నించాలి? స్వామి చెప్పినట్టు ఒక కన్యని వెతికే తీరాలి. పూజని వెంటనే మొదలెట్టాలి. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ అమ్మ నాన్నగారు చనిపోయారు. చాలా చిన్న పిల్ల. ఎవరది? గీత. ఎవరిది? తినే హీరోయినా? అవును, గీత. ఈ గీతకి నాకు నచ్చిన ముఖాన్నివ్వనా? దాందేముంది, తప్పకుండా ఇవ్వు. నేను పక్కన ఉన్న విలేజ్కి చెందిన దేవరాయుడు. మీ అమ్మాయిని చూశాను, నచ్చింది, అందుకే వచ్చాను. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా? దేవుడా, నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఇందులో మాకేం ఇబ్బంది ఉంటుందండి? మాకు ఈ జన్మను దొరికిన భాగ్యం కదా ఇది. ఎందుకు మీ అమ్మాయితో ఒక మాట అడగండి. అరే, మాట అంతా అడగాల్సిన అవసరం లేదండి. పాలు తాగే వయసు నుంచి తనని నేనే పెంచుతున్నా. తల్లిదండ్రులు తనకి చిన్న వయసు ఉన్నప్పుడే చనిపోయారు. మీ ఇష్ట ప్రకారం పక్కన ఉన్న చిన్న గుడిలో అయినా సరే నేను రేపే పెళ్లి చేసుకుంటాను. అలాగే అండి. సరే, ఇక్కడ నేను బయలుదేరుతానండి. అన్ని మంచిగా సంతోషం. ఈ సీన్ చాలా ఫ్లాట్గా ఉంది. వెరైటీ ఉండక్కర్లా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ టైంలో హీరో ఒక టాటా సుమోలో వచ్చి అలా ఒక గుద్దు గుద్దాలి కదా. ఆ తర్వాత టక్టగా డోర్ లాగి ఊరు పెద్దని బయటికి తీసి 4 ఇవ్వాలి కదా. బాగా వాడిని కుమ్మేసి హీరోయిన్ని తీసుకొని వెళ్ళాలి కదా. నువ్వు కాసేపు నోరు మూసుకునుండు, మిగతా కథ చదువు. కథ అంత ఇంట్రెస్టింగ్గా లేదు. నేను చెప్పినట్టుగా ఉండాలి కదా. ఏంటిది? నువ్వు ఇంకా పడుకోలేదా? పడుకోకుండా ఏం చేస్తున్నావు? నేనొక పుస్తకం చదువుతూ అలా పడుకుందామని. పుస్తకమా? ఏ చూపించు. అది గర్భపత్ర ఎలిమెంట్ ఆఫ్ ఎలిఫెంట్ బూడిద పౌడర్. అదే. ఓ, ఇంగ్లీష్ అది. అది సరే, నేను వెళ్ళి పడుకుంటాను. సరే సరే. గోబన్ 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 ఇందులోకి వెళ్ళుంటాడా? మంచి మూడు మీద వచ్చాడే. ఎక్కడికి వెళ్ళాడు? గోబన్ గోబన్ ఏం చేస్తున్నావు? ఏంటి వెతుకుతున్నావు? నా వాచ్ ముళ్ళు ఈ కనిపించట్లేదు. రాత్రి పూట్లోనా? టైం ఏంటో తెలుసా? అది చూద్దామని వాచ్ తీస్తేనే ముళ్ళు కనిపించలేదు. వెళ్ళి పడుకో. ఈయనేంటి పడుకోడా? చాలా ఎక్కువగా చదువుతున్నాడే. ఓ, ఇంగ్లీషు. ఇదేంటి? ఏ ఏ?
ఏంటి ఏమైందమ్మా? ఆ విండో దగ్గర ఎవరో ఉన్నారు. హరి భగవంతుడా. సరే వచ్చి నా రూమ్లో పడుకో. రా రా. ఈ బుక్ ఏమైపోయింది? ఇక్కడే కదా ఎక్కడో పెట్టాను. ఎక్కడికి పోయిందో తెలియడం లేదే. రండి, లోపలికి రండి. ఈ ఇంట్లో మీ ఇద్దరు మాత్రమే ఉంటున్నారా? అవును, మేము ఇద్దరు మాత్రమే. మా ఇంటి పక్కన ఇద్దరు మగవాళ్ళు ఉండటం మాకు మంచిదే. పెళ్ళిడొచ్చిన కూతురు కూడా ఉంది కదా, అందుకే. అవునవును. మీ దగ్గర ఒక చిన్న సహాయం కోరొచ్చాను. దాంతో ఏముంది, మొగమాట పడకుండా అడగండి, పక్కింటి వాళ్ళమే కదా. నిన్న రాత్రి మా ఇంటి బయట నుండి ఎవరో చాటుగా చూడటం నా కూతురు చూసింది. అరేరే, ఏంటి వీళ్ళంతా మనుషులా? ఎలా ఇలాంటి పనులు చేస్తున్నారు? ఒక అమ్మాయి ఉన్న రూమ్ ని దొంగచాటుగా చూసారంటే వాడికి ఎంతో ధైర్యం ఉండాలి. మీరు అతన్ని చూసారా? లేదు, ఒక నీడలాగా. తోడెవరైనా ఉంటే ధైర్యంగా ఉంటుంది. దివాకర్ ఉంటే బాధ ఉండేదే కాదు. పెళ్లి కుదిరిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని. అరే మీరు భయపడకండి, ఇకపై అలా ఏం జరగదు. తెలిసిన వాళ్ళే ఎవరో ఇలా చేస్తుంటారు. మీరు అపార్థం చేసుకోపోతే 2 రోజులకి అబ్బాయిని. వీడిని అక్కడగా ఇందులో ఏముంది, ఇకపై మీ వరండాలో పడుకుంటే సరిపోతుంది. ఏంటి వీడు ఇంత స్పీడ్ గా ఉన్నాడు? చాలా మంచిది బాబు. అలాగే సరే మేము బయలుదేరుతాం. వెళ్ళండి. ఈ కాలంలో అబ్బాయిలు ఎలా ఉన్నారో చూడండి. ఇది మా తోటలో ఉండింది. ఏది? ఈ ఫోటోని చూసి పడేయాలనుకున్నాను, కానీ ఊరికనే ఉన్నప్పుడు చదువుకుందాం అని ఉంచుకున్నాను. మీరు చదువుకొని నాకు ఇవ్వండి. సంతోషం అండి. పొద్దున్నుంచి ఇది ఏమైపోయిందో అని ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. థ్యాంక్ యూ. ఇందులో అలా ఏముంది? ఇది ఒక జీని తెలుసా? అదంతా మీకు చెప్తే అర్థం కాదులేండి. సరే సరే వెళ్ళు, రాత్రి కలుద్దాం. నువ్వు ఇంకా పడుకోలేదా? హే, నిద్ర రావడం లేదు. ఇది కొత్త ప్లేసేనా? హే, నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఆకాశంలో నక్షత్రాలుగా ఉన్నాయి కదా. ఇందులో ఒకటి ప్రకాశించినప్పుడు ఇంకోటి కనిపించదు, అది ప్రకాశిస్తే ఇది కనిపించదు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. చనిపోయిన వాళ్ళందరూ మనల్ని చూడ్డానికి ఇలాగే వస్తారంట. కొందరు ధైర్యవంతులు పగటిపూట కూడా వస్తుంటారు. నువ్వు చూసావా మను? మరి నిన్న కూడా ఒక అతను వచ్చారే. అదెవరు? అతను ఒక జీని. జీనియా? నీ దగ్గర ఏం చెప్పింది? ఏం చెప్పకుండా అలా వెళ్ళిపోయాడు. నిజంగానా? అవును. ఊరికే కథలు చెప్పకు. నమ్మకపోతే మానే. సరే సరే, నమ్మేశాన్లే. నా పెద్ద ఆశ ఏంటో నీకు తెలుసా మను? చెప్తేనేగా తెలుస్తుంది. ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నిటినీ నేను కౌంట్ చేస్తూ పడుకోవాలి. టెర్రస్ మీద పడుకుంటే సరిపోతుందిగా. పడుకుంటే మాత్రమే సరిపోదు, మనకి ఇష్టమైన వాళ్ళు మనతోనే ఉండాలి. మీకు పెళ్ళవబోతుందిగా, అతనితో చూడండి. హే, ఏమైంది? లేదు లేదు, ఏం లేదు. పర్లేదు, చెప్పండి. అక్కడ పైన నక్షత్రాల్లో మా అమ్మ నాన్నగారు ఉన్నారు. చాలా ఓవర్ ఫీలింగ్ గా ఉంది. ఏమైనా సమస్య? లేదు లేదు. పర్వాలేదు, చెప్పు. నా చిన్న వయసప్పుడే వాళ్ళు చనిపోయారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి తనే పెంచారు. ఏంటి, అయితే ఈవిడ మీ అమ్మ కాదా? లేదు, నేను పెళ్లి చేసుకోబోయే నా భర్త వాళ్ళ ఫ్యామిలీయే తను ఇంకా దివాకరే నన్ను చూసుకుంటున్నారు. తను చాలా మోసం, నాకు ఇష్టం లేదు. నాకంటూ ఎవరూ లేరు కాబట్టి ఎదిరించలేకపోతున్నాను. చూడండి, నేను మీకు ఒకటి చెప్తే నమ్ముతారో లేదో, సేమ్ ఇలాంటి కథనే నేను చదువుతున్నాను.
మీరు పొద్దున్నే తీసుకొచ్చారుగా ఓ బుక్, అందులోనే. నిజంగానా? నిజంగానే ఒక జీని వస్తుంటాడని చెప్పాను కదా, అది నిజమే. నువ్వు ఏమంటున్నావు? అరే ఈ బుక్కేనండి ఆ జీని. ఇప్పుడు నేను ఈ బుక్ని ఓపెన్ చేస్తాను, కానీ మీరు భయపడకూడదే. అరే తనెవరు? అరే భయపడకండి, తనేమి చేయడు. అంటే తనే నిన్న రాత్రి చూసాడా? చిచి, ఇతను అలాంటివాడు కాదండి. మరి అమ్మాయిల రూమ్లోకి తొంగి చూసి నన్ను చావు దెబ్బలు తినమంటారా? సరే తను ఎవరు? అతని గురించేగా మీతో ఇప్పుడు చెప్పాను. మీకు మీలాగే ఉన్న అమ్మాయి కథ వినాలని ఆశగా ఉందా? లేదు, చూస్తారా? అవును, తను ఎవరు? అచ్చం నాలాగుంది. అది గోబన్ ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు దిగులు పడకో, నీకిష్టం లేని పెళ్ళన్న విషయం నాకు తెలుసు. నాకు తనతో జీవించడం ఇష్టం లేదు. నన్ను ఇక్కడి నుండి పంపించేయండి. అదేమి నువ్వు అనుకున్నంత సులభమైన విషయం కాదు. నీకు పుట్టే తొలిపిట్ట మగబిడ్డైతే నువ్వు రాణిలాగా జీవిస్తావు. ఒకవేళ ఆడపిల్ల అంటే నేను ఇక్కడ ఉండి చనిపోయినా పర్లేదు, కానీ తనని ముట్టుకోవడానికి అంగీకరించను. నిన్ను చూసుకునే బాధ్యత నాకే అప్పగించారు. నీకు ఏ కొరత రానివ్వకుండా చూసుకుంటాను. సరే పద. ఇలా నువ్వు ఏడుస్తుండడం నీకు అస్సలు సెట్ కాలేదు. నువ్వు ఈ ఇంటికి మహారాణి కాబోయేదానివి. కీഴ്చరికొండలో ఒక మగపిల్లాడు ఆడుతూ తిరుగుతూ ఉండాలనుకుంటున్నా. వాడి వల్ల ఈ దేవనారాయణన్ వారసత్వం పెరుగుతూ ఉండాలి. నేను ఆశించినవన్నీ అనుభవించే తీరుతాను. ఈ రోజు నుండి 14వ రోజు పౌర్ణమి వరకు పూజలు జరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత
ಹೌದು ನಾವಿಬ್ಬರೇ ಇರೋದು. అయ్యప్ప చెప్పండి అయ్యగారు. నేను చెప్పిన విషయాలన్నీ నీకు గుర్తుంటాయి అనుకుంటున్నా. ఉందయ్యా. ఈ పూజలనే అయ్యేంత వరకు కొత్త వ్యక్తి ఎవరు ఇక్కడికి రాకూడదు, అలాగే ఇక్కడ నుండి ఎవరు వెళ్ళకూడదు. జాగ్రత్తగా ఉండు. రేపు పూజకి కావలసిన భస్మంతో ఒక వ్యక్తి ఇక్కడికి వస్తాడు. అడవి ద్వారా వస్తాడు. దారి చూపించడానికి నువ్వు వెళ్ళాలి. నువ్వు ఒకడే వెళ్ళాలి. అలాగే అయ్యగారు. అరే నేనే మెయిన్. అరే తర్వాత చదువు. రే నేనెప్పుడు ఇందులోకి వచ్చాను? చదువు తెలుస్తుంది. స్వామి చెప్పిన మనిషి నువ్వు? అవును, అది నేనే. ఇక్కడ రావడం ఎవరైనా చూసారా? ఇప్పటి వరకు ఎవరు చూడలేదు. స్వామి మనిషి అయ్యగారు. ఆ మందుని స్వామి మీతో ఏదైనా ప్రత్యేకంగా చెప్పారా? చెప్పారు. పూజ అయ్యే వరకు మీతోనే ఉండి అంతా చూసుకోమని చెప్పారండి. అయితే ఈ పూజ అంతా అయ్యేంత వరకు ఎవరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు. అయ్యప్ప, ఇతను ఇక్కడ ఉండడానికి ఒక రూమ్ రెడీ చేసి ఇవ్వు. అలాగే అయ్యగారు. ఏది కావాలన్నా నన్ను అడుగు, నీకు తెప్పిస్తా. బయటికి వెళ్ళాలని మనసులో కూడా అనుకోకూడదు. అర్థమైంది. రా. రా, ఇక్కడ పడుకో. ఏదైనా కావాలంటే నన్ను పిలువు, నేను బయటే ఉంటాను.
ఆకాశ గంగలాగే ఆనందం పొంగేలే గాలోన నిన తాకే నా ప్రేమ నీవేలే అందమారా చంద్రమారా అతిలోక ప్రియసీ నీవే మోహం తానగాలం వేసి నా గుండెను తాకేవపువా ఆకాశ గంగలాగే ఆనందం పొంగేలే కలలోన బృందావనం విరిసేను విరహాన రెక్కిలేను మౌనాలు ప్రేమతో నా జ్వాలించెను చీకటిలో జొత చేరగా పెదాలు చూసినాలు మైకం కొరెను మల పువ్వుల నాదరి చేరు నీ కలలు మెరిసే ప్రేమ గీతలు కమనైన స్నేహం స్నేహం విరజాజి విరజాజి నాయదనే దోచగా ఆకాశ గంగలాగే ఆనందం పొంగేలే తారాకవి పగలాలే వెన్నీలేలా కలలో నా సుందరమే ఎదుతో నిలిచే నాయదన ప్రియ రాగమే కూరిసే వానలు కౌగిలి మనం చేరగా అదరాలు ముద్దాడా ఓహో పూలో మకరందం తాకెతుం ఎదలా ఈ లోకము స్వర్గమయం ఈడలేని ప్రేమ విడిపోని ప్రేమ ఎదలోన నీ ప్రేమనే ఆకాశ గంగలాగే ఆనందం పొంగేలే గాలోన నిన తాకే నా ప్రేమ నీవేలే అందమారా చంద్రమారా అతిలోక ప్రియసీ నీవే మోహం తాన గల్లం వేసి నా గుండెను తాకేవపువా ఆకాశ గంగలాగే ఆనందం పొంగేలే
ఇదిగో తాగు, ఇదొక మందు. నాకొద్దు, నేను తాగను. ఇది నువ్వు అనుకుంటున్నట్టు విషం కాదు. ఇది తాగపోతే నీకు సరేవదు. నేను చెప్పిన మాట వింటే నీకే మంచిది. తాగు. గీతా, గీతా, ఏ భయపడకు, నేనే. నువ్వెలా? మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, లేకపోతే తను మనల్ని చంపేస్తాడు. మాట్లాడుకు, బయట అందరూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ నుండి మనం వెళ్ళిపోదాం. నేను తీసుకువెళ్ళడానికి నేను ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడం అంత సులభం కాదు. వెయిట్ చేసి చూద్దాం. పూజ పూర్తవడానికి ఇంకా 2 రోజులే ఉంది. ఈలోగా మనం ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను బయలుదేరతాను. తను అనుకున్నట్టు జరగాలంటే నేను వర్జిన్గా ఉండాలి కదా. ఎలాంటి పోటుగాడు వచ్చినా నేను నిన్ను వదిలిపెట్టను. జీని ఎక్కడికి వెళ్ళాడు? వాడంతే, బుక్ మోస్తే వెళ్ళిపోతాడు. అదొక మంచి ప్రేమ కథ కదా. మిగతా కథ కూడా చదివుండాలి. అరే, ఎవరది? అరే బామ్మ, ఏమైంది? బామ్మ ఏమైంది? ఎవరో కిటికీ వైపు నుండి పరిగెత్తుకుంటూ వెళ్లారు.
ముసల్నా కొడక, రాత్రులు ఇళ్లలోకి తొంగి చూసి పగలేమో యోగా చేస్తావా? వాళ్ళిద్దరూ జాగ్రత్తగా ఉన్నారని చూసి వెళ్దామని వచ్చాను. రే ముసలోడా, నాకు మేనమామ అయిపోయావు, లేకపోతే పోలీసులకు పట్టించేవాడిని. ఇప్పుడు గన్ను నా చేతికి ఏదైనా దొరికితే తల బద్దలు కొట్టి లోపలేమో చూస్తాను. ఇలా చూడు, నువ్వేం చేయకురా. నువ్వేం చెప్పినా నువ్వు నేను ఏం వింటాను రా. పీకక్కర్లేదు, నోర్మోయ్. తెల్లారేలోగా ఊరి నుంచి వెళ్ళిపో. నేను రేపు ఉదయం వజ్రాసనం చేసిన తర్వాత వెళ్ళిపోతాను రా. వజ్రాసనం వద్దు, ఏమొద్దు. అయ్యో, ఇదిగో డ్రెస్ తీసుకొచ్చాను. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకో. ఇంకో వారం మాత్రమే కదా టైం ఉంది. నగలు నట్రాలు కూడా తీసుకోవాలి. మనిద్దరం కలిసే వెళ్దాం, సరేనా? నువ్వేంటి అదోలా ఉన్నావు? కొంచెం చిరునవ్వు నవ్వచ్చు కదా. మొహంలో సంతోషమే కనిపించడం లేదు. పెళ్ళైన తర్వాత అంతా సర్దుకుంటుందిలే. ఎవరో ఎక్కడో ఏదో చెప్పారని నువ్విప్పుడు పెళ్లి గురించి ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తున్నావు. నీ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఏమీ మాట్లాడరు. మిగతా వాళ్ళ మాటలు మనం పట్టించుకోకూడదు. నేను మందు తాగుతాను, గంజాయి కొడతాను, అమ్మాయిల వెనకాల కూడా తిరుగుతానంటారు. అంతెందుకు, నేను నీలి చిత్రాలు కూడా చూశానని అంటారు. చా, ఎవరి ముందు తలెత్తుకోకుండా చేశారు. నేనొక మాట చెప్పనా? నేనింతకుముందు చేసుకున్న ముగ్గురికి ఏ లోటు చేయలేదు. ఈ ఇంట్లో ఏం లోటు? లీలా. తను ఆ చేపలమ్ముకునేవాడు హారన్ కొడితే వాడితో వెళ్ళిపోయింది. వాడు ఇల్లిల్లు తిరిగి చేపలమ్ముకునేవాడే. వాడికి తనకి ఏదో సంబంధం ఉంది, అది నేను కనిపెట్టేశాను. భలే దొరికిపోయారు. ఇకపోతే లత. గ్యాస్ సిలిండర్ వాడున్నాడే, ఎవ్వరూ లేనప్పుడే సిలిండర్ తీసుకొచ్చేవాడు. నేనున్నప్పుడు తీసుకురావచ్చు కదా వాడు. వాళ్ళు కావాలని అలా ప్లాన్ చేసుకున్నారు. వాడు లోపలికొచ్చి సిలిండర్ ఫిక్స్ చేస్తాను అది ఇదని చెప్పి ఇంకేదేదో ఫిక్స్ చేశాడు. ఈ కుటుంబానికి ఒక పేరుంది, దాన్ని పాడు చేయడం నాకిష్టం లేదు. చివరగా సులోచన. ప్లంబర్ పని ట్యాంకుకు పైన, తన పని కింద. తను కింద, వాడు పైన. పెద్ద అవమానం. అందుకే తనని దూరం పెట్టాను. మనకంటూ ఓ సంప్రదాయం ఉంది కదా. ఇక రాధికానే పెళ్లి చేసుకోవాలనుకుంటే దానికొక కారణం ఉంది. నా మనసులో నేను ఊహించుకున్నట్టుగా నువ్వు అచ్చం అలాగే ఉన్నావు. మొదటి చూపులో నేను నా మనసును తాకావు. ఇక నుండి నాకంతా నువ్వే. నీకు నేనున్నాను రాధిక. ఆ భగవంతుడే మనల్ని ఆశీర్వదించాలి. ముఖ్యంగా వచ్చే వారం నగలు నట్రా కొందాం. వెళ్ళొస్తాను. రే ముసలిమామా, అమ్మయ్యా, ఇదే ముసలోడి కంట పడలేదు. మీరు దాచద్దు, నేను చూశాను. అది పొద్దున్నే వద్దలో ఉంటాను, అందుకే. రా కూర్చో. సరే, నువ్వు ఎందుకు ఉదయం చెప్పకుండా వెళ్ళిపోయావు? ఇంతకీ ఆ మనిషి అసలు ఎవరు? ఉదయాన్నే ఒక కొరియర్ అర్జెంటుగా ఊరికి పంపాల్సి వచ్చింది. సరే, మీ మావయ్య? మామయ్య పని మీద ఊరు వెళ్ళారు. ఏంటి సడన్ గా? మామయ్యకి ఊర్లో మూలికల మందు బిజినెస్ ఉంది. మీరు అక్కడ ఉండటం మంచిదైంది, లేకపోతే మేము చచ్చుంటాం. వాడికిపై రాడు. నన్ను చూసి భయపడ్డాడు తెలుసా. ప్రాణాలతో ఉంటే చాలని పారిపోయాడు. ఇది నువ్వు మర్చిపోయావా? లేదు, ఏదో ధ్యాసలో. నిజం చెప్పాలంటే నేను నిన్న పడుకోలేదు. గోబన్ వేరే లెవెల్ కదా. నువ్వు చెప్పింది నిజమే మనం. ఆలోచించి చూస్తే నేను కూడా గీత పరిస్థితిలోనే ఉన్నాను. మనం మిగతా కథ చదువుతామా? అయ్యో, ఇది రాత్రులే పనిచేస్తుంది, పగలు గోబన్ రాడు. మన ఊరికే చదువుదామా? సరే, అయితే ఒకసారి చదివి చూద్దాం. ఎందుకైనా మంచిది డోర్స్ క్లోజ్ చేద్దాం. గోబన్, పగలు కూడా వస్తావా? ఇది క్లైమాక్స్ సీన్ కదా, కొంచెం రిస్క్ అయినా పర్వాలేదని పగటి వేలే బయలుదేరొచ్చాను. కథ పూర్తయిపోతుంది కదా? ఈ రోజుతో పూర్తవుతుంది. ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను.
దేవి దేవి అయ్యప్పా అయ్యప్పా అయ్యగారు మనం మోసపోయాం. వాడు స్వామీజీ మనిషి కాదు. సరే నువ్వు వెళ్ళి చూడు. అయ్యగారు వాళ్ళు ఇద్దరు కనపడలేదు. వాళ్ళు ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళి ఉంటారు. వాడు దాన్ని తీసుకుని అడవి దాటకూడదు.
చూసుకో. గీత, గీత లేకు, గీత లేకు, గీత. గీత, 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 గీత.